అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 116. ఆగండి అనగానే ఏంటా అని అందరూ వెనకకు తిరిగి చూస్తారు. హర్ష, అంజు వెళ్తున్న వాళ్ళల్లా వెనుకకు తిరిగి చూసి ఏంటని సైగ చేస్తాడు కిరణ్కి. కిరణ్ హర్షకి కన్ను కొట్టి, ఇప్పుడు మన ముందుకు డ్యూయట్ సాంగ్తో రాబోతున్న పార్టిసిపేట్స్ మన అంజలి, హర్షవర్ధన్. ప్లీజ్ కమాన్ టు ది డయాస్ అనగానే బాబు కోపం పీక్సుకుపోయి చంపేసేలాగా చూస్తూ ఉన్నాడు కిరణ్ని. నన్ను చంపినా పర్వాలేదు, మీరు మాత్రం డ్యాన్స్ చేయాల్సిందే అన్నట్లు చూస్తూ ఉన్నాడు కిరణ్. వీడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది రాస్కెల్ అని తిట్టుకుంటూ వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా అంజు చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్తున్నాడు. హర్ష హర్ష చేయాలి, హర్ష చేయాలి అంటూ కేకలు వినిపిస్తున్నాయి. వాళ్ళకి జూనియర్స్, సీనియర్స్, హర్ష క్లాస్మేట్స్ అందరూ అరుస్తూ ఉన్నారు. కాలేజ్ మొత్తం బాబుకి ఫ్యాన్స్ ఉన్నారు. హర్ష అంటే అమ్మాయిల రాకుమారుడు. బట్ అతడిని ఫేస్ చేసే ధైర్యం లేక ఎవరూ ఎదురుపడరు. కానీ దూరం నుండే అతడిని చూసి ఆరాధిస్తారు. కానీ ఎవరు అతడికి వెళ్ళి ప్రపోజ్ చేయలేదు. చేసినా మన బాబు పట్టించుకోడు కదా. రివర్స్లో వాళ్ళకే డిప్ప పగిలిపోతుందని కనీసం మాట్లాడించాలన్న సాహసం కూడా చేయరు. అసలు అతడు పెళ్లి చేసుకుంటాడా అనుకున్నారు సీనియర్స్, అతడి క్లాస్మేట్స్. కానీ బాబు టేస్ట్ అలా ఉంటుందని తెలియక ఏవేవో ప్లాన్స్ వేసేవాళ్ళు. కానీ అన్నీ రివర్స్లో కొట్టేవి. లాస్ట్కి వాళ్ళకి పగిలిపోతుండే. ఇక అప్పటి నుండి హర్షని డిస్టర్బ్ చేయరు. కనీసం చూసినా చాలు అని అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బాబు ఆ అదృష్టాన్ని ఒక అంజుకి తప్ప ఎవరికీ ఇవ్వలేదు. వెళ్తున్న హర్ష, అంజుల ముందుకు వస్తారు హర్ష ఫ్రెండ్స్. ప్లీజ్ రా, ఫ్రెషర్స్ పార్టీ రోజు కూడా ఎలాగూ చేయలేదు, ఇప్పుడైనా కనీసం మా కోరికని నెరవేర్చండి సార్ అని మరీ రిక్వెస్ట్ చేసేసరికి అంజుని చూస్తాడు హర్ష. ఇక అంతా బతిమాలేసరికి ఓకే అన్నట్లు కళ్ళు మూసి తెరుస్తుంది. హర్షకి కూడా అంజుతో డ్యాన్స్ వేయాలని చాలా రోజుల నుండి ఉంది. బట్ తనకి ఇష్టం లేదు అన్న వేలో ఆలోచిస్తూ ఇప్పుడు కూడా వద్దని చెబుతాడు. ఇక అంజు ఓకే అనేసరికి బాబుకి లోపల హ్యాపీగా ఉన్న అది బయటికి కనిపించకుండా దాచేస్తూ హర్ష అంజు చెయ్యిని పట్టుకొని వెనకకి తిరగగానే అందరూ హూ అంటూ అరుస్తూ ఉంటారు. తనని తీసుకొని స్టేజ్ మీదకి ఎక్కి కిరణ్ దగ్గరికి వచ్చి నీ సంగతి ఇంటికెళ్ళాక చెబుతారా అని పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటే కిరణ్కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక వాడితో ఎలాగో పనిష్మెంట్ తప్పదు, కనీసం వాడి డ్యాన్స్ అయినా చూసి తరిద్దాం అని లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆఫ్ అవుతాయి. వీళ్ళు కింద వాళ్ళకి కనబడట్లేదు. స్టేజ్ మొత్తం చీకటిగా మారిపోతుంది. కిరణ్ హర్షని ఏ సాంగ్ ప్లే చేయాలిరా అని అడుగుతాడు. చెవిలో అబ్బని తీయని దెబ్బ వేయరా అనగానే కిరణ్కి ఎక్కడో తగులుతుంది. నిజంగా ఇది పక్కానా అనగానే ఈ సాంగ్ నీతో ఇంటికెళ్ళాక చేస్తాన్రా, కానీ నా బేబీతో వేయడానికి వేరే సాంగ్ వెయ్యు అనగానే బాబోయ్ వీడు నన్ను ఎంత కుమ్ముతాడో ఏంటో అని భయపడుతూ ఏ సాంగ్ రా అంటాడు వెర్రి మొహం వేసుకొని. హర్ష కిరణ్ చెవిలో ఏదో చెబుతాడు. ఓకే వెయిటింగ్ అంటాడు కిరణ్. అలా ఒక 15 మినిట్స్కి లైట్స్ అన్నీ ఆన్ అయ్యి నుండి చినుకులు పడుతూ ఉంటాయి. పాప వైట్ కలర్ ప్లెయిన్ శారీలో హెయిర్ని లీవ్ చేసి నుదిటిన చిన్న స్టిక్కర్, చెవులకి చిన్నగా జుమ్కీలు, కాళ్ళకి పట్టీలు, చేతులకి 3 బ్యాంగిల్స్ వేసుకొని చాలా సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా ఇక్కడ ఏముండాలో అన్నీ అక్కడ అమర్చినట్లు ఆమె స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉండడంతో కడిగిన ముత్యంలా కనబడుతుంటే అమ్మాయిలేమో ఆమె అందానికి జెలసీగా ఫీల్ అవుతూ, అబ్బాయిలేమో నోర్లు ఫ్రాక్స్లా తెరుచుకొని మరీ చూస్తున్నారు. బాబు లోపల కట్ బనియన్, బయట వైట్ కలర్ షర్ట్లో వితౌట్ బటన్స్, బ్లాక్ కలర్ ఫార్మల్ పాయింట్లో సిల్కీ హెయిర్ని వెనకకు నెడుతూ విశాలమైన ఛాతి భాగం అందరినీ ఊరిస్తుంటే అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ హర్ష మీద నుండి చూపు మరల్చకుండా తినేసేలాగా చూస్తూ ఉన్నారు. అబ్బాయిలేమో అతడి అందానికి జెలసీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అబ్బా ఒక్క చూపు చూస్తే చాలు అని వాళ్ళు అనుకోని నిమిషం ఉండదు. కానీ బాబు పాపం వాళ్ళని ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తూనే ఉంటాడు. టక్కున సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది.
మ్యూజిక్ వస్తుంటే బాబుకి కార్నర్లో ఉన్న అంజుని చూస్తూ నాటీ లుక్స్తో హెయిర్ని వెనకకు అనుకుంటూ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో పాప దగ్గరికి వస్తుంటే అంజు అతడి చూపులు ఆమె గుండెల్లో బాణాల్లా దూసుకుపోతుంటే సిగ్గుతో కళ్ళు కిందికి వాల్చేసింది. మ్యూజిక్ అయిపోయి సాంగ్ ప్లే అవ్వగానే ఆమె చెయ్యి పట్టుకొని స్టేజి మధ్యలోకి లాక్కొని ఆమె నడుం మడతలని సవరిస్తూ ఆమెను అతడి వైపుకు తిప్పుకొని ఆమె ముఖాన్ని అతడి పెదవులతో తడుముతూ ఆమె బుగ్గ మీద మునివేళ్లతో తడుముతుంటే మైమరుపుగా కళ్ళు మూసుకుంటుంది. ఆమె బిడియంతో దూరం జరిగితే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని అతడి పెదవులతో ఆమె పెదవులని టచ్ చేయగానే అతడు చేసే మాయకి హర్ష మెడ చుట్టూ చేతులు వేస్తుంది. ఆమె నడుం పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి గిరగిరా తిప్పి ఆమెను అలాగే ఫాస్ట్గా తిప్పుకొని ఆమె మెడ చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చెయ్యిని అంజు కాళ్ళ కింద వేసి 2 చేతులతో ఆమెని లిఫ్ట్ చేసి రౌండ్గా తిరిగి ఆమె నుదిటిన ముద్దు పెట్టి ఆమె ఫింగర్ పట్టుకొని తిప్పుతూ ఉంటాడు. అంజు హర్ష వేలు పట్టుకొని మెలకలు తిరుగుతూ గుండ్రంగా తిరిగి అతడి వేళ్లతో ఆమె వేళ్ళని జత చేసి అలా పైనుండి చినుకులు పడుతుంటే వర్షంలో తడుస్తూ నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నాయి తొలకరిలో తల నాట్యం నీదేనా ఆ ఉరుములలోనా నీ పిలుపులు వింటున్నాయి చిటపటలో చిటికెల తాళం నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా పడే స్నేహమై అనునయించనా చలి పిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నిను విడనా ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకి సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. అలా ఒక్కో స్టెప్ వేస్తుంటే చూసే వాళ్ళ కళ్ళు మ్యాజిక్లా వాళ్ళ డ్యాన్స్ ఆకర్షిస్తుంటే రెప్ప వేస్తే ఎక్కడ మిస్ అవుతామో అని రెప్ప వేయడం కూడా మర్చిపోయి మరీ చూస్తూ ఉండిపోయారు. ఇద్దరూ కూడా ఆ సాంగ్లో లీనమై అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు, ఎవరూ లేరు అన్నట్లు ఫీల్ అవుతూ ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయి మరి స్టెప్స్ వేస్తుంటే వాళ్ళ గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ స్టెప్స్ చిన్న చిన్న స్టంట్స్ అన్నీ ఒక్కోటి చేస్తుంటే అచ్చం హీరో హీరోయిన్ కూడా వాళ్ళ ముందు దిగదుడిపే అన్నట్లు అక్కడున్న వాళ్ళందరికీ మూవీలో సాంగ్ని చూపించారు. వాళ్ళిద్దరూ మన హర్షబాబు ఏది చేసినా హైలైట్గానే ఉంటుంది. మన బాబు సకల కళ వల్లభుడు కదా, అందుకనమాట. ఇక లాస్ట్ స్టెప్గా అంజు పరిగెత్తుకుంటూ వచ్చి హర్ష మెడ చుట్టూ చేతి వేసి ఇంకో చేతి గాలిలో పెట్టి హర్ష ఒక చేతితో ఆమె నడుం పట్టుకొని ఇంకో చేత్తో ఆమె నీస్ పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి ఒక రౌండ్ తిప్పుతాడు. సాంగ్ అయిపోతుంది. ఆ స్టిల్ డ్యాన్స్ మొత్తానికి హైలైట్ అవుతుంది. ఆ స్టిల్ డ్యాన్స్ అన్నింటికి ఫిదా అయిపోయి చాలాసేపు చప్పట్లతో వాళ్ళని అభినందించారు. ఇక పర్ఫార్మెన్స్ పూర్తి కావడంతో లైట్స్ ఆఫ్ అవుతాయి. అంజు తడిసి కనిపించడం చూసి పక్కన కిరణ్ వెంటనే జాకెట్ తీసి అంజుకిస్తాడు. హర్ష అంజుని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు. వాళ్ళు ఇంతకు ముందు ఉన్న డ్రెస్ వేర్ చేసి స్టేజ్ మీదకి వస్తారు. వాళ్ళని మెచ్చుకోని వారుండరు. హర్ష ఫ్రెండ్స్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని లిఫ్ట్ చేసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. నిత్య అంజుని తీసుకుని అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతుంది. బాయ్స్ గ్యాంగ్ మొత్తం హర్షతో కలిసి డీజే సాంగ్స్తో స్టేజ్ మొత్తం దద్దరిల్లుతుంది. స్టేజ్ కింద ఉన్న లేడీస్ వాళ్ళ డ్యాన్స్ని చూస్తూ వీళ్ళు కూడా స్టెప్స్ వేస్తూ ఉన్నారు. అంజు హర్ష ఇంత బాగా డ్యాన్స్ వేస్తాడని తెలియదు పాపకి. అతడి ఒక్కో స్టెప్ వేస్తుంటే కళ్ళార్పకుండా తననే చూస్తూ ఉండిపోయింది. అంజు ఫ్రెండ్స్ సుష్మా, నిత్య, అంజు యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ యువర్ డ్యాన్స్ ఈజ్ ఆసమ్ అంటూ ఆమెని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. ఇది కనుక బాబు చూస్తే ఏడ్చి చచ్చిపోతాడు అని అనుకుంటుంది పాప. కానీ బాబు డ్యాన్స్లో చాలా బిజీగా ఉన్నాడు. పాపని చూసే సిచ్యువేషన్ లేదు అక్కడ. ఇంకా సెలబ్రేషన్స్ పూర్తి కాగానే ఒక్కొక్కరు లంచ్కి వెళ్ళిపోతారు. అందరూ లంచ్ చేసి ఆ రోజు క్లాసెస్ అన్నీ సస్పెండ్ కావడంతో అందరూ లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. అంజు, హర్ష, కిరణ్, నిత్య వీళ్ళు కూడా ఇంటికి కాకుండా బాబు కార్ని వేరే రూట్కి పోనిస్తాడు. అదేంటి హర్ష, మనం ఇటెళ్ళాలి కదా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు
అంటున్నా వినిపించుకోకుండా కార్ని తీసుకెళ్లి ఐమాక్స్ ముందు పెడతాడు. పాప కార్లో సినిమా చూడను, ఎప్పుడు చూడలేదు అని చెప్పింది కదా. వెంటనే టికెట్స్ బుక్ చేస్తాడు. లవ్ ఆన్ హార్బర్ ఐలాండ్ హాలీవుడ్ మూవీకి టికెట్స్ బుక్ చేస్తాడు. థియేటర్ సెల్లార్లో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు. అప్పుడే మూవీ నేమ్స్ స్టార్ట్ అవుతాయి. బాల్కనీ కార్నర్ సీట్లలో కూర్చుంటారు. పాపు నోరు కళ్ళు తెరుచుకొని మరీ హర్షని గుర్రుగా చూస్తూ ఉంది. పాపని దేకను కూడా దేకట్లేదు బాబు. ఎందుకంటే మూవీ ఇష్టం లేదు అని చెప్పినా కానీ తీసుకొచ్చాడు అన్న కోపం. అసలు మాట్లాడలేదు. అతడి వైపు చూడట్లేదు. అంజు నాకేం ఫరక్ లేదు అన్నట్లు బాబు ఏమాత్రం పట్టించుకోవట్లేదు పాపని. మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం హాలీవుడ్ మూవీ చూస్తున్న పాపకి రొమాంటిక్ సీన్స్ వస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఛీ వెధవ, అసలు మనుషులేనా వీళ్ళు, అలా ఎలా తీస్తారు అని తిట్టుకుంటూ గునుక్కుంటూ చూస్తుంది సినిమాని. పాపని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు బాబు. అంజు అలా ఉడుక్కుంటుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది హర్షకి. ఇంకాస్త రొమాంటిక్ సీన్ రాగానే తల మీద చెయ్యి పెట్టుకొని బాబుకి కిల్లింగ్ లుక్ విసరగానే బాబు చిన్నగా ఐవింగ్ చేస్తాడు. ఛీ సచ్చినోడా అని తిట్టుకొని ఫేస్ తిప్పేసుకుంటుంది అంజు. పక్కన ప్రేమ పక్షులు కిరణ్ నిత్య రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడల్లా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నారు. ఇటు చూస్తే వీడు, అటు చూస్తే వాళ్ళు ప్రేమలో మునిగి తేలుతూ ఉంటే పాప మాత్రం తల కొట్టుకుంటూ ఉంటుంది. బాబోయ్, ఇక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండను హర్ష, నేను వెళ్ళిపోతాను అంటుంది. ఎక్కడికి అంటాడు కళ్ళు పెద్దవి చేసి. నీకు సినిమాలే దొరకలేదా, ఇలాంటి సినిమాకి తీసుకొచ్చావు అని తిడుతుంది. నాకు ఇలాంటి సినిమాలు అంటేనే ఇష్టం. నార్మల్ సినిమాలకి నేను వెళ్ళను పాప. మూసుకొని కూర్చో, లేకపోతే నీ మౌత్ ఓపెన్ కాకుండా చేయగలను అని కళ్ళెగరేస్తాడు. ఛీ సాడిస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ కష్టంగా కూర్చుంటుంది పాప. ఒక్కో సీన్ వస్తుంటే ఆమెకు కూడా లోపల హార్మోన్స్ రిలీజ్ అయ్యి కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటే బాబోయ్ వీడు నన్ను చంపేస్తున్నాడురా బాబు అని తల పట్టుకొని కిందకి చూస్తుంది. ఓయ్ ఏంటే సినిమా చూడకుండా కిందికి చూస్తున్నావు, అక్కడ కూడా సినిమా కనిపిస్తుందా ఏంటి అనగానే షార్ప్గా ఒక చూపు చూస్తుంది. ఆ చూపులేంటి తల్లి అలా చూస్తున్నావు అంటాడు నాటి లుక్తో. రేయ్ నువ్వు మాట్లాడితే నిన్ను చంపేస్తా అంటుంది. చంపేసేయ్, నీ చేతుల్లో హాయిగా చని అని అనబోతుండగా అతని నోటి మీద చెయ్యి పెడుతుంది అంజు. ఆ ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు అక్కడే నిలిచిపోతాయి. హర్ష ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అతడి మౌత్ మీద ఉన్న చేతికి అతడి పెదవులతో ముద్దు పెడతాడు. ఒళ్ళు జల్లుమంటుంది అంజుకి. వెంటనే చెయ్యి తీసేస్తుంది. తీస్తున్న చెయ్యిని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని అదురుతున్న అదరాలని అలాగే చూస్తూ ఉంటాడు. అతడు కళ్ళలోకి చూస్తూ తాళలేక టక్కున కిందకి దించేస్తుంది చూపును. ఆమె చుబుకం పట్టుకొని పైకంటూ లైట్గా పెదవులు ఆమె పెదవులతో ఆనిస్తాడు. ఇక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇద్దరు జంట ప్రేమ పక్షులు ఆ సాంగ్ని ఆస్వాదిస్తూ ఊహల్లో తేలుతూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.